హాయ్ అండి. ఈరోజు మనం పావ్ బాజీ రెసిపీ చూద్దామా? దానికోసం ఈ వెజిటబుల్స్ తీసుకోండి. క్యాప్సికమ్, ఆనియన్, క్యాలీఫ్లవర్ కొంచెం కొంచెం ఐటమ్స్ తీసుకున్నాను. బఠానీ ఏవేవైతే వెజిటబుల్స్ వీడియోలో చూస్తున్నారో అవన్నీ నేను ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. దీనికోసం పావ్ బాజీ బ్రెడ్ తీసుకొచ్చానండి బేకరీ నుంచి. పావ్ బాజీ బ్రెడ్ అని అడిగితే ఇచ్చారు వాళ్ళు బేకరీలో. దానికోసం నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చూపించిన వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొంచెం ఐటమ్సే తీసుకున్నాను నేను. మా పాప ఒక పావ్ బాజీ అడుగుతుంటే ఈ విధంగా చేశాను. కుక్కర్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అన్ని ఐటమ్స్ నేను ఉడికించుకున్నాను. ఇవి చేత్తో చూస్తేనే మెత్తగా అయిపోయినట్టు అనిపించింది. అన్నీ నేను పప్పు గుత్తి తీసుకొని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకున్నాను. ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను అన్ని ఐటమ్స్. ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దానికోసం కారము, కొంచెం పసుపు, చిన్న స్పూన్ పసుపు, ఈ విధంగా 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. ఇదంతా కొంచెం వాటరీగా అయితే నేను కొంచెం దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకున్నాను అనమాట. అవన్నీ వేసి ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను, మసాలా వేసుకున్నాను టేస్ట్ కోసం అనమాట. ఉప్పు, కారం, పసుపు, నెయ్యి, మసాలా అవి వేసుకున్నాను. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకొని ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. బ్రెడ్ మధ్యలో కొంచెం నెయ్యి వేసుకొని మన దోశ పెనం ఉంటుంది కదా, దాని మీద కొంచెం లైట్గా కాల్చుకున్నాను. ఈ విధంగా మా పాప వచ్చేసరికి ఆనియన్స్, లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను. బాగుంది పావ్ బాజీ.